హాయ్ అందరికీ నమస్తే. నా లాస్ట్ వీడియోలో మనము భీమవరం నుంచి బీట్రూట్ కలర్లో ఉన్న కల్వ పువ్వులు ఎలా ఆర్డర్ చేసుకోవాలో చూశారు కదా. ఎవరికైతే ఇంట్లో ఆ బీట్రూట్ కలరు కల్వ పువ్వులు పెంచుకోవాలని అనుకుంటారో వాళ్ళ కోసము ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కొత్త వాళ్ళు కూడా ఈ పువ్వులను చూసిన తర్వాత ఖచ్చితంగా పెంచుకోవడానికి ట్రై చేస్తారు. అది ఏంటి అంటే వాళ్ళు పువ్వులను మనకు పంపించడమే కాకుండా అవి పెంచుకోవడానికి వాటి కల్వ పువ్వుల దుంపలను కూడా మనకు పంపిస్తారు. కావాలనుకున్న వాళ్ళు మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ విషయం ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూడండి. నేను శోభా కొత్తపల్లి. వెల్కమ్ టు క్రియేషన్స్ బై శోభా. ఆ కల్వ పువ్వుల దుంపలను వైట్, బీట్రూట్ కలర్ అండ్ పర్పుల్, లైట్ పింక్ ఇలా 4-5 రకాల కల్వ పువ్వుల దుంపలను మనకు కొరియర్ చేస్తారు. ఆర్డర్ చేసుకుంటే మనకు బయట నర్సరీలో దొరికే కంటే చాలా తక్కువ ప్రైస్కే వాళ్ళు ఇస్తున్నారు. ఇదోండి నేను వాళ్ళ దగ్గర తెప్పించుకున్న కల్వ దుంపలు. ఇది నాకు ఈరోజే పొద్దున్న వచ్చింది. ఇది మీకు ఓపెన్ చేసి ఓపెనింగ్ వీడియో చూపించాలని కూడా నేను ఓపెన్ కూడా చేయకుండా ఇప్పుడు మీ ముందు నేను ఓపెన్ చేస్తాను. అసలు ఎట్లా వచ్చాయి ఇవి కల్వ దుంపలు, వాళ్ళు ఎట్లా పంపిస్తారు అవన్నీ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూద్దాం మనము. పీజీ వాస్తవాలు భీమవరం అని ఇక్కడ రాసింది చూడండి. ఇక్కడ నుంచి నాకు వచ్చింది ఇది. నాకు కూడా ఎప్పటి నుంచో ఇవి ఎలా ఉంటాయి, ఎట్లా పంపిస్తారు. భీమవరం నుంచి మనకి ఇక్కడికి రావాలంటే ఒక 2 days పట్టింది. కానీ 4-5 days కూడా ఏం అవ్వవంట దుంపలు. చెరువుల నుంచి పీకగానే పంపిస్తారట మనకు. 4-5 days కూడా ఎంత వేరే ఊరికైనా కానీ ఏం అవ్వదు మేడం, దుంపలు చచ్చిపోవు అన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు సేల్ చేస్తున్నారు. లేకపోతే అలా చెయ్యరు కదా. 4-5 రోజులైనా అంత దూరం ఊరికైనా పంపిస్తాము, ఏం అవ్వదు అని చెప్పారు. ఎట్లా వచ్చాయి ఏంటి చూడాలని ఉంది నాకు కూడా. ఫస్ట్ టైము ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇట్లా కవర్లో పెట్టి పంపించారు. వీటికి మనకు 3-4 రోజులు కొరియర్ రావడానికి టైం పడుతుంది కదా. పాడవకుండా ఉండడానికి బియ్యం సంచి ఉంటుంది కదా, తట్టు సంచి, దాన్ని తడిపి దాంట్లో ఈ దుంపలు పెట్టి పంపించారు. చాలా బాగున్నాయని చూడండి. ఇదిగో ఇంత పెద్ద సైజు ఉన్నాయి. ఇదిగో 2 తల్లి దుంపలు, 2 చిన్న దుంపలు, 2 చిన్నవి 2 పెద్దవి పంపించిండ్రు. అయితే వచ్చినాయి, చిన్నదానికి కూడా వచ్చినాయి చూడండి మొలకలు. ఇవి ఇట్లాగే మనము కరెక్ట్గా నాటేసుకుంటే చెట్లు వచ్చేస్తాయి. అతని వీడియోలో యూట్యూబ్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో తను ఈ దుంపలకు ఎలా కేర్ తీసుకోవాలి, తను ఏమేమి చేస్తాడు ఈ పువ్వులు రావడానికంటే తను ఇంట్లో కూడా టబ్బులలో పెంచుకుంటున్నాడంట. అవన్నీ వీడియోస్ డీటెయిల్స్ ఉన్నాయి, కావాలంటే అతని ఛానల్లో వెళ్ళి చూడండి. ఇవి మాత్రం మనకు కొల్లేటి సరస్సు నుంచి వచ్చిన బీట్రూట్ కల్వ దుంపలండి. ఇవి నేను ఇప్పుడు మీకు ఎలా నాటుకోవాలో కూడా చూపిస్తాను. నా దగ్గర ఇది ఆల్రెడీ పర్పుల్ కలర్ లోటస్ ఇది. అయితే ఇప్పుడు మట్టుకు నేను మట్టి 3-4 రోజుల ముందు కలిపి మనము ఈ గడ్డలు పెట్టాలి అంటే మట్టి కలుపుకొని ఒక 2 వారాలు కనీసం 1 వారమైనా కలిపి పెట్టుకున్న తర్వాత అవి పెట్టాలంట. నేను అలా పెట్టుకోలేదు. ఇప్పటికైతే ఇది ఇందులో ఈ ఒక దాంట్లో పెడుతున్నా. ఈ 3 పెట్టేటప్పుడు మళ్ళీ నేను వీడియో తీస్తాను. ఇది ఇక్కడ పెట్టేస్తాను. ఒకటి చూద్దాం ఎట్లా వస్తుందో. నాకు ఇది నా వాటర్ లిల్లీ దానికి ఇక్కడ చిన్న మన ఇది చూపి చిన్న పక్క నుంచి ఒక మొలక వచ్చింది. ఇంకొకటి మీరు కూడా కల్వ పువ్వులు కావాలనుకుంటే, ఒకవేళ పూజకు పువ్వులు కావాలనుకున్నా, ఆ పువ్వులు మీ ఇంట్లో పెంచుకోవాలనుకున్నా మీరు ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు ఎట్లా పెట్టానో, ఎలా ఆర్డర్ చేసుకోవాలో అన్నీ చూపించాను కదా. ఆర్డర్ చేసుకునే వివరాలు కావాలంటే నా పాత వీడియోలు వెళ్ళి చూడండి. అయితే ఎక్కడో ఏదో వేరే ఊరు నుంచి మనము దుంపలు ఆర్డర్ చేసుకొని ఇక్కడికి తెప్పించుకొని ఆ కొల్లేటి సరస్సు
కలువ పువ్వులను మన ఇంట్లో పెంచుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి బీట్రూట్ కలర్ కలువ పువ్వులు ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మీ ఫ్రెండ్స్కి అండ్ గార్డెనింగ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కొంచెమన్నా ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఎలా అనిపించాయి ఈ పువ్వులు కమెంట్ ద్వారా చెప్పండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మంచి డీటెయిల్స్తో మేము ముందుకు ఉంటానండి.